భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పరివాహక ప్రాంతాల 20 బస్తీల్లో 20 మంది బీజేపీ ముఖ్య నాయకులతో ఒకరోజు నిద్రా కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మూసీ పరివాహక ప్రాంత పీర్జాదిగూడ పర్వతాపురం పరిసర ప్రాంతాల్లో ఒకరోజు నిద్రా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మరియు మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు ఒకరోజు నిద్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. మూసీ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ వాసులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నాయకులు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న జనాల ఇళ్ల జోలికొస్తే సహించేది లేదు అంటూ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హెచ్చరించారు. అవసరమైతే మూసీ సుందరీకరణకు అధునాతన టెక్నాలజీలతో శుద్ధి చేయాలని ఎస్టీపీలు ఈటీపీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ వరకు రైతులండి. ఇదంతా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామా? ఇక్కడ ఉన్నాం. స్టేట్ రోడ్ ఇది. ఇక్కడ ఉన్నాం. ఇది మూసి ఆపిన తర్వాత మీరు రిటైనర్ వాళ్ళు కట్టియండి. ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎందుకు మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మూసి క్లీన్ చేయండి. మీ డిపిఆర్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంది ప్రజలకు తెలియనియండి. మీరు ఎవరిని కూడా ఇక్కడ నిర్వాసితులు చేయొద్దు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి. మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజలకు మేము వాళ్ళకి ఆశ్వాసన చేస్తున్నాం. మీ ఇళ్ళల్లో ఎవ్వరు కూడా కదిలియడానికి అవసరం వీలు లేదు. మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి నిర్వాసించడానికి వీలు లేదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇక్కడే నివసించాలి, ధైర్యంగా నివసించాలి. బీజేపీ మేము వెంట ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మన సుదర్శన్ రెడ్డి గారు, మన పవన్ గారు, ఇక చాలామంది స్థానికులు, జంగారెడ్డి గారు, మన మహిళలు అంతా వచ్చినారు. వారి ముందే మీడియా ముందే ఇవన్నీ కూడా చూసినాం, మీరు కూడా విన్నారు. దయచేసి ప్రజలకు చెప్తా ఉన్నాను, మూసి క్లీన్ చేయాల్సిందే. మూసి పక్కన ఉన్నటువంటి ఒక వందలాది మంది ప్రజలు నిర్వాసితులు అవుతూ చూస్తే బీజేపీ ఊరుకోదు. ఇది అంతా కూడా మన నగరము, మన నగరాన్ని మనం కాపాడుకుందాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రిటైనర్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్టీపీలని ఈటీపీలని మళ్ళీ మెయింటెనెన్స్ చేయండి. దాన్ని మీరు అందరూ కొరియా పోయొచ్చారు, వాస్తవమే. కానీ దానికోసం ఏ విధంగా మన హైదరాబాద్ ఈటీపీలు ఎస్టీపీలు మీరు చేస్తారు అది చూపెట్టండి. అది ముందు మీరు చేయండి. దాని తర్వాత మూసి బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ మాట్లాడదాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, ముందు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీరు డెవలప్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇవన్నీ క్లీన్ చేయండి. కానీ ఏ ఒక వ్యక్తిని కూడా నిర్వాసన చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.